ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. వెదకుడి దొరుకును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యాన్వేషణను చేసినట్లయితే ప్రభువును మనం కనుగొనగలము. ఈరోజు నా మానవులు అనేక విషయాల్ని కనుగొంటున్నారు, అన్వేషిస్తున్నారు, అనేక ప్రాంతాలకు తిరుగుచున్నారు. కానీ దేవుణ్ణి కనుగొనే విషయంలో మాత్రం తప్పిపోతున్నారు. అయితే దేవుడు మాత్రం తనను వెదికేవారు కలరేమో అని ఆకాశం నుండి నరులను దేవుడు పరిశీలించుచున్నాడు. కీర్తన 42 మొదట వచనం ప్రకారం, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. అంటే దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. ఆయనను వెదికేవారిగా ఉంటే ఆయనను వెంబడిస్తాం. నిజంగా దేవుణ్ణి వెదికే వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయుడు. ఆయన సర్వము ఎరిగినవాడు. అందుకని ఆయన దగ్గరకు వచ్చిన వారిని త్రోసివేయక చేర్చుకుంటాడు. ప్రభువారి శిష్యులు ఆయన్ని వెతికి కనుగొని వెంబడించారు. నతానీయులను ఫిలిప్పు ప్రభువారి దగ్గరికి నడిపించాడు. వారిద్దరూ ప్రభువుని వెంబడించారు. ప్రభువారు నశించిన దానిని వెదకి రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు. అలాగే ఈ యోహాను సువార్తలో ప్రతి ఒక్కరిని ఆయన వెదకి కనుగోవడం మనం చూస్తాం. ప్రభువారి ఎన్నికలో మనం ఉండడం గొప్ప సంగతి. అలాగే ఆయన నడిపింపులో మనం జీవించాలి. మొదట శిష్యులు పట్టబడ్డారు, వెంబడించారు, భూదిగంతముల వరకు సాక్షులుగా జీవించారు. ఇప్పుడు మనకిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయక రక్షణను జాగ్రత్త చేసుకుంటూ ప్రభు వారి కొరకు సాక్ష్యం కలిగి జీవించాలి. మనము రక్షణ పొందాలి. ఆ రక్షణ పట్టుకుని ఆ రక్షణలో కొనసాగుతూ ప్రభు కృపలో వర్ధిల్లుతూ ఆయన చిత్తమును ఈ లోకములో నెరవేర్చుతూ క్రీస్తు రాకడలో నిలబడాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీరు మమ్మల్ని వెదకి నశించిపోతుండగా వెదకి రక్షించారు. అలనాడు శిష్యులనే కాదు, అనేక మంది ప్రజలనే కాదు, మమ్మల్ని కూడా మీరు రక్షించారు. ఆ రక్షణలో కొనసాగుతూ మీ కృపను బట్టి మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, మీ కొరకు సాక్షులుగా ఉండగలిగిన బాధ్యత మీ పిల్లలకైనా మా అందరికీ దయచేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. వీరి కుటుంబాన్ని వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని,
మీ పిల్లలను కలిగినంతటిని దీవించి ఆశీర్వదించుమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.